హాయ్. నమస్తే అండి. ఆహ్, మీకు చిన్న విషయం చెప్పాలి. అయితే 2 డేస్ బ్యాక్ నా దగ్గరికి ఒక చిన్న బాబొచ్చాడు. 11 ఇయర్స్ బాబు. వాళ్ళ డ్యాడీ పట్టుకొచ్చారనమాట. సో, ఇలా సైకిల్ తొక్కుతూ కింద పడ్డాడు. కింద పడితే మోచేయి నొప్పొచ్చింది. మోచేయి నొప్పొస్తే చూసాను, ఎగ్జామిన్ చేశాను. కొంచెం స్వెల్లింగ్ ఉండింది బాగా, బాగా వాపుండింది. సో, ఎక్స్‌రే పంపించాము. ఎక్స్‌రే పంపించిన తర్వాత ఎక్స్‌రే అపియర్డ్ టు బి నార్మల్. అంటే ఎక్స్‌రేలో ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఏం కనిపించలేదు. ఆ స్వెల్లింగ్ చూసి నేను సిమెంట్ పట్టీ అవసరం పడతది అని చెప్పానన్నమాట. సో, వాళ్ళ డ్యాడీ ఇంకా రొటీన్‌గా అందరికొచ్చే డౌట్ ఏమని అంటే, "సిమెంట్ పట్టీ ఎందుకు ఫ్రాక్చర్ లేకపోతే నార్మల్‌గా వదిలేయొచ్చు కదా!" అన్నాడు. సో, యూజువల్లీ అప్పుడు చెప్పా అనమాట. యూజువల్లీ సిమెంట్ పట్టీ అనేది ఫ్రాక్చర్ ఉంటేనే వెయ్యరు. బాగా వాపుంది. అది ఆ వాపు కంట్రోల్ చేయడానికి కూడా సిమెంట్ పట్టీ ఏస్తారు. సో, సిమెంట్ పట్టి ఒకవేళ మనం ఏయలేదనుకోండి, ఆ రిజిడ్ సపోర్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ ఆడేసిన ప్రతిసారి నొప్పెక్కువై, వాపెక్కువై ఇబ్బంది పడతా ఉంటారు పిల్లలు. పిల్లలు నొప్పి తట్టుకోలేరు గదా! సో, ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే, సిమెంట్ పట్టీలు ఓన్లీ ఫ్రాక్చర్ ఉన్నప్పుడే వెయ్యరు. సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీస్ అంటారు. సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు, బాగా కంట్యూజన్ ఉన్నప్పుడు, బాగా స్వెల్లింగ్ ఉన్నప్పుడు అండ్ ఆ పార్ట్‌కి, ఆ జాయింట్‌కి గాని, ఆ పార్ట్‌కి గాని మనకొక సపోర్ట్ కావాలి, రెస్ట్ కావాలి అన్నప్పుడు సిమెంట్ పట్టీలేసి దానికి రెస్ట్ ఇచ్చి తగ్గిస్తారు. సో, సిమెంట్ పట్టీ గురించి నాకు తెలిసి మీకున్న అపోహలు అంటే ఫ్రాక్చర్ లేకుండా సిమెంట్ పట్టీలు ఏయొద్దు కదా అన్న అపోహ తొలిపోయిందని నేను అనుకుంటాను. థాంక్ యూ.